నీవు బాహుబలము గలవాడు. బాహు అంటే అర్థం ఏంటి? చెయ్యి. బాహుబలం అంటే చేతి బలమా? అట్లాగే అర్థం చేసుకుంటామా? దాని అర్థం ఏంటి అంటే కేవలం ఒక చెయ్యి బలం అని కాదు, ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యం, ఆయన బలాన్ని కూర్చిన విషయాన్ని మనకు తెలియపరచడానికి ఏమని చెప్తున్నారు? బాహుబలము గల దేవుడు. కేవలం ఒక చేతిలో ఉండే బలం కాదు, ఇది ఆయన యొక్క బలాన్ని గూర్చి మాట రాయబడతా వచ్చింది. ఈ బాహుబలము గల దేవుడు ఎంతగానో మన చేత ప్రశంసించబడటానికి, ఆరాధించబడటానికి అర్హుడు. దేవుడు తన బాహుబలం విషయంలో అసమానమైనటువంటి దేవుడు. కాబట్టి మన దేవుడు ఎవరంటే బాహుబలము గల దేవుడు. పరిశుద్ధ గ్రంథం నుండి ఆరాధన కొరకే ఒక భాగాన్ని మనం ధ్యానం చేసుకుంటాం. 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం 6వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికి బలము చాలదు. ఈ సందర్భాన్ని మనం మొదట గ్రహించాలి. ఈ సందర్భం ఏంటంటే దేవుడు తన ఔన్నత్యాన్ని మనకి లేఖనాల్లో చూపిస్తున్నాడు. కానీ వాస్తవానికి ఈ సందర్భం ఎందుచేత రాయబడింది, లేక దీని వెనకాల ఉన్న నేపథ్యం ఏంటి అంటే, యెహోషాపాతు చేస్తున్న ప్రార్థనలో యెహోషాపాతు దేవుణ్ణి కొనియాడుతూ ఈ మాటలు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ పూర్ణుడే ఆయన దేవునితోనే మాట్లాడుతున్నాడు. ప్రార్థనలో మాట్లాడుతూ ఆయన వర్ణిస్తున్నాడు. ఏమని? మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకెవరికి బలము చాలదు. ఈ మాటలు మనం అన్నిటినీ ధ్యానించుకోగానే ఇందులో ఒక విషయాన్ని మాత్రం ఈరోజు మనం ఆరాధన కొరకే అంశంగా తీసుకుంటాం. అందులో ఆ మాట ఏంటంటే, నీవు బాహుబలము గలవాడవు. ఏం రాయబడింది? నీవు బాహుబలము గలవాడు. బాహు అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? చెయ్యి. బాహు అంటే ఏంటి? చెయ్యి. బాహుబలం అంటే చేతి బలమా? అంతేనా? అట్లాగే అర్థం చేసుకుంటామా? నిజమే. తెలుగు వ్యాకరణం ప్రకారం అయితే బాహు అంటే చెయ్యి కాబట్టి బాహుబలం అంటే ఏంటి? చేతి బలము అని చెప్పొచ్చు కదా. కానీ దాని అర్థం ఏంటి అంటే కేవలం ఒక చెయ్యి బలం అని కాదు, ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యం, ఆయన బలాన్ని గూర్చిన విషయాన్ని మనకు తెలియపరచడానికి ఏమని చెప్తున్నారు? బాహుబలము గల దేవుడు. గుర్తించండి, కేవలం ఒక చేతిలో ఉండే బలం కాదు, ఇది ఆయన యొక్క బలాన్ని గూర్చి మాట రాయబడతా వచ్చింది కదా. ఈ బాహుబలము గల దేవుడు ఎంతగానో మన చేత ప్రశంసించబడటానికి, ఆరాధించబడటానికి అర్హుడు. అయితే ఈ బాహుబలం కలిగిన దేవుడిని గూర్చి ఈయనొక్కడే కాదు, ఇంకా కొద్దిమంది వ్యక్తులు ప్రస్తావిస్తూ వచ్చారు. కొన్ని విషయాలు మనం లేఖన భాగాల్లోనే చూసుకుందాం. బైబిల్ అంతట్లో కూడా ప్రాచీనమైన గ్రంథం యోబు గ్రంథం అని చెప్తారు. వాస్తవానికి అది మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఆది కాండం మోషే చేత రాయబడక మునిపే యోబు ఉన్నాడంట. కాబట్టి ఆ యోబు గ్రంథంలో దేవుడిని గూర్చి, దేవుని బాహుబలాన్ని గూర్చి రాయబడిన ఒక మాటను మనం చదువుకుంటాం. యోబు గ్రంథం 40వ అధ్యాయం 9వ వచనం. దేవునికి కలిగి ఉన్న బాహుబలము నీకు కలదా అని ప్రశ్న వేస్తున్నాడు. గమనించండి. అంటే దాని అర్థం ఏంటి? దేవునికి కలిగి ఉన్న బాహుబలం ఇంకెవరికీ ఉండదు అని అర్థం. అంటే దేవుడు తన బాహుబలం విషయంలో అసమానమైనటువంటి దేవుడు అని అర్థం. గుర్తించండి. కాబట్టి మన దేవుడు ఎవరంటే బాహుబలము గల దేవుడు కదా. ఆయన బాహుబలం మనుషుల్లో ఎవరితోనూ మనం పోల్చడానికి వీలు లేదు. గుర్తించండి. తర్వాత ఇంకొక మాట చదువుకుందాం. డ్యూటరానమీ ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 23వ వచనం. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా, నీ మహిమను, నీ బాహుబలమును కదా దేవునికి ప్రార్థన చేస్తూ మోషే గారు కూడా చెప్తున్నారు. ఏంటంటే మోషే గారికి దేవుడు అంట ఏం కనుపరుస్తూ వచ్చాడంట? తన మహిమను, తర్వాత తన బాహుబలమును కనుపరుస్తూ వచ్చాడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. తర్వాత నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. చిత్తగించుము, నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. గమనించండి, ఇశ్రాయేల్ ప్రజలను గూర్చి నెహెమ్యా భక్తుడు చెప్తున్నాడు, నీ బాహుబలమును వలన నువ్వు వాళ్ళని ఏం చేశావు? విడిపించావయ్యా అని దేవుని బాహుబలాన్ని గూర్చి ఈయన కూడా ప్రస్తావిస్తున్నాడు తన ప్రార్థనలో కదా.
ఇంకొక మహారాజు ఆయన కూడా చెప్తున్న మాటను మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 42వ వచనంలో చదువుకుంటాం. నీ ఘనమైన నామమును గూర్చియు నీ బాహుబలమును గూర్చియు నీవు చాపిన బాహు ప్రసిద్ధిని గూర్చి విందురు. వారు వచ్చి ఈ మందిరము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల. ఎవరు ఈ మాట చెప్తున్నారు? సొలొమోను. ఎవరండి? ఆయన చేసిన ప్రార్థనలో కూడా ఎవరి బాహుబలాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు? మన దేవుని యొక్క బాహుబలాన్ని గురించి ప్రస్తావిస్తున్నాడు. ఇంకొక మాట, కీర్తన 71వ అధ్యాయం 18వ వచనం. 70 వచ్చు తరమునకు నీ బాహుబలమును గూర్చియు పుట్టబో వారికందరికీ నీ శౌర్యమును గూర్చి నేను తెలియజెప్పునట్లు తల నెరసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడువకుము. ఈయన ఆశ ఏంటంట? నేను నీ బాహుబలాన్ని గురించి తెలియపరచాలి ప్రభువా, అందుకోసం తల నెరసి వృద్ధుడినైనా నువ్వు నన్ను ఏం చేయొద్దు, విడవద్దు కదా. అంటే దేవుని బాహుబలం యొక్క ఔన్నత్యాన్ని భక్తుడు గ్రహించాడు కాబట్టి అది ఇతరులకు తెలియపరచాలని ఆయన ఆశపడుతున్నాడు. అలా ఉండటానికే నన్ను విడిచిపెట్టొద్దు దేవా అని ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ చాలామంది భక్తుల జీవితాలు మనం చూసాం. చివరిగా చూసుకున్న వ్యక్తి ఎవరు అంటే దావీదు. ఈ కీర్తన రాసింది ఎవరు? దావీదు. వీళ్ళందరూ దేన్ని ప్రస్తావిస్తున్నారు? దేవుని బాహుబలము. కాబట్టి ఆయన బాహుబలాన్ని గురించి ఇంతమంది భక్తులు ప్రస్తావిస్తుండగా దాని ద్వారా ఆయన తన ప్రజలకు ఏం చేశాడో ఆ విషయాలను మనం ధ్యానించుకుని మన బ్రతుకులో కూడా అవి ఉంటే వాటిని ఆధారం చేసుకుని ప్రభువును ఆరాధిస్తాం. రండి ఒకసారి బైబిల్ గ్రంథంలో దేవుని బాహుబలం ద్వారా ఆయన జరిగించిన మహత్కార్యం ఏంటో ఒకసారి చదువుకుందాం. నిర్గమకాండం 13వ అధ్యాయం 14వ వచనం. ఇక మీదట నీ కుమారుడు ఇది ఏమిటి ఇది ఏమిటి అని నిన్ను అడుగునప్పుడు నీవు వాని చూచి బాహుబలము చేత యెహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించను. కాబట్టి ఇక్కడ బాహుబలం వలన దేవుడు చేసిన కార్యం మొట్టమొదటిగా ఏంటో చెప్పబడతా ఉంది. దేవుడు తన బాహుబలం వలన ఏం చేశాడంట? దాసగృహమైన ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటకు రప్పించాడు. ఒక మాట చెప్పాలంటే విమోచించాడు. ఏం చేశాడు? విమోచించాడు. ఈ మాటను మనం ద్వితీయోపదేశకాండంలో కూడా చాలాసార్లు ప్రస్తావించబడటాన్ని చూస్తాం. దేవుడు తన బాహుబలం చేత విడిపించాడని. ఈ అధ్యాయాల్లోనే కూడా 16వ వచనం కూడా చదవండి ఒకసారి. బాహుబలము చేత యెహోవా మనల్ని ఐగుప్తులో నుండి బయటికి రప్పించిన మరొకసారి రాయబడతా ఉంది. ఇలా అనేక సార్లు ప్రస్తావించబడింది. దీన్నే నెహెమ్యా భక్తుడు కూడా అక్కడ చెప్తూ వచ్చాడు, నీ ప్రజలను విమోచించి తీసుకొచ్చావు అని. కాబట్టి 139వ కీర్తనలో కూడా మనం చూస్తాము, దేవుని బాహుబలం చేత ఇశ్రాయేలు ప్రజలను విమోచించాడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది అనే మాట. కాబట్టి గుర్తిస్తాం ఏంటంటే దేవుడు తన బాహుబలాన్ని చూపించి చేసిన గొప్ప కార్యం ఏంటి అంటే ఇశ్రాయేలు ప్రజలనే ఒక జనాంగాన్ని మరొక క్రూరమైన జనాంగం చేతిలోండి తన బాహుబలం చేత ఆయన ఏం చేశాడంట? విమోచించి తీసుకొచ్చాడు. గుర్తించు. ఆ రోజుల్లో ఏదైతే మోషే ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడినటువంటి రోజులు, వాటిని గ్రహించుకుంటే మనం ఎప్పుడు కూడా బైబిల్ని మనం అర్థం చేసుకోవడానికి ఇప్పుడున్న విషయాలతో దాన్ని కంపేర్ చేయకూడదు. ఎప్పటి విషయాన్ని చదువుతున్నామో అప్పటి కాలాన్ని మనం ఊహించుకుంటూ దాన్ని అర్థం చేసుకుంటే విషయాలు బాగా అర్థం అవుతాయి. ఇది చాలా దినాల క్రితం జరిగినటువంటి విషయం. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశానికి వెళ్ళి 400 సంవత్సరాలు అక్కడ దాస్యంలో ఉన్నారు కదా. 430 సంవత్సరాల తర్వాత మోషే ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించి వాళ్ళని విమోచిస్తూ వచ్చాడు. ఇదంతా కూడా చాలా చక్కగా రాయబడినటువంటి ఆ కాలాన్ని మీరు గమనిస్తే కనుక ఆ కాలంలో ఐగుప్తు సామ్రాజ్యం అనేది చాలా విస్తారమైన సామ్రాజ్యం. గమనించండి. ఇప్పుడు అమెరికా సూపర్ సానిక్ కంట్రీ అని చెప్తారు కదా. అమెరికా ప్రతి దేశాన్ని ఏం చేస్తే కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే, ఎందుకని? వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పవర్ని బట్టి. అలాగున ఆ రోజుల్లో ఐగుప్తు సామ్రాజ్యం అంత బలమైనది. అంత బలమైన ఐగుప్తు సామ్రాజ్యం చేతుల్లో ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వాళ్ళంటే బానిసలు, దాసులుగా. గుర్తించండి. వాళ్ళ పక్షాన పోరాడే నాయకుడు ఎవడైనా పైకి లేస్తే వాడిని కూడా అదిమేసే అంత గొప్ప శక్తి ఫరోకు అతని రాజ్యానికి ఉన్నది. కాబట్టి ఎవ్వరూ కూడా సాహసించట్లే. చాలామందికి బయటపడాలని ఆశ ఉన్నది, కానీ బయటపడలేకపోతున్నారు. మీరు గమనించండి ఎంత నియంతృత్వంతో వాళ్ళు పరిపాలన చేశారు ఇశ్రాయేలు ప్రజలను అనేది మనకు నిర్గమకాండం 1వ అధ్యాయంలో కనిపిస్తుంది కదా. ఎంత నియంతృత్వాన్ని ప్రదర్శించారంటే వాళ్ళ ప్రాణాలే ఏమైపోయినాయి అంట, విసిగిపోయినాయి. ఒకసారి చదువుదాం ఆ మాట.
నిర్గమకాండం 1వ అధ్యాయం రండి ఒకసారి 13-14 వచనాలు. ఇశ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలీయుల చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. ఇది గమనించండి. అంత కఠినమైన దాసత్వం, అంత కఠినమైన దాసత్వంలో దేవుడు వారి మొరను విని వారి కొరకు ఒక రక్షకుడిని పంపించి గొర్రెపిల్లను వధింపచేసి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధములకు పూసుకొంట ద్వారా మరణదూత సంహారం నుండి వారిని విడిపించి అద్భుతమైన రీతిలో 10 తెగుళ్లను వారి మీదకి పంపించి వాళ్ళ చేతిలో ఉండి ఇశ్రాయేల్ ప్రజలను విమోచించాడు. ఇక ఐగుప్తు రాజు వశం కాలే. అతనికున్న 600 గుర్రపు రథాలు, అతనికి ఉన్నటువంటి బహు అశ్వాలు అంటే గుర్రాలు, వాటి మీద ఉన్నటువంటి సేనలు అందరూ కూడా ఏమీ చేయలేని పరిస్థితికి వెళ్ళిపోయారు. ఒక మాటలో చెప్పాలంటే ఎర్ర సముద్రంలో వాళ్ళు ముంచివేయబడ్డారు. అందుకోసమే నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఒక చక్కని పాట పాడుతూ వచ్చారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇది అపోస్తలుడైన పౌలు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాన్ని గూర్చి కొరింథీ సంఘానికి రాస్తూ విశ్వాసులను ఇశ్రాయేలు ప్రజలతో పోల్చాడు. అక్కడ జరిగిన సందర్భాలన్నింటినీ కూడా కొత్త నిబంధన క్రైస్తవులకు వర్తింపజేశాడు. ఒకసారి చదువుదామా? 1 కొరింథీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు ఒకసారి చదువుతారా? సహోదరులారా, ఇష్టం లేదు. అదేదనగా మేఘం క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోషేను బట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసిరి. ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనే త్రాగిరి. ఆ బండ క్రీస్తే. చూడండి, ఇలా మీరు గమనిస్తే ఆ పాత సంగతులను కొత్త నిబంధన క్రైస్తవులకు సాదృశ్య రూపకంగా ఆయన చెప్తూ ఉన్నాడు. ఇక్కడ అక్కడ వాళ్ళకి క్రీస్తు ప్రస్తావన లేకపోయినా తమ్మును వెంబడించిన బండ ఎవరని చెప్తూ వచ్చాడు? క్రీస్తే. అక్కడ బాప్తిస్మపు అనుభవాలు వాళ్ళకి ఏమీ లేకపోయినా వారు మేఘము క్రింద సముద్రములోను బాప్తిస్మం పొందిరి అని చెప్తున్నాడు. అంటే ఏం పోలికను పోలుస్తున్నాడు ఇక్కడ గమనించండి. ఆనాడు మన పితరులు ఐగుప్తులో ఉన్నారు, అలా మనం లోకంలో ఉన్నాం. ఆనాడు మన పితరులు ఫరో చెరలో ఉన్నారు, అలా మనం అపవాది బంధకాల్లో ఉన్నాం. వాళ్ళను బంధించిన బానిసత్వంలో వాళ్ళు విసిగిపోయారు, వాళ్ళకి నిరీక్షణ లేదు. మనం కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాం. అప్పుడు వాళ్ళ కోసం ఒక రక్షకుడు పంపించబడ్డాడు, మోషే. అలా మన కోసం కూడా పరలోకము నుండి రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అప్పుడు వారి కొరకు మోషే వధించబడలేదు, కానీ ఒక గొర్రెపిల్ల వధించబడింది. అలా మన కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారే గొర్రెపిల్లగా వధించబడ్డారు. ఆయన రక్తం మన హృదయాల మీద ప్రోక్షించబడటం ద్వారా మనకు పాప క్షమాపణ కలిగి మరణము, నిత్య మరణము అనే సంహారం నుండి మనం తప్పించబడుతున్నాం. దీని అంతటిని బట్టి మనం కూడా విమోచించబడిన ప్రజలమే. గమనించండి, ఆ రోజున అద్భుత కార్యాలు చేయడానికే గొప్ప బాహుబలాన్ని ప్రదర్శించాడని అనేక సార్లు బైబిల్లో చెప్పబడితే అంతకంటే గొప్ప బాహుబలాన్ని ఎక్కడ ప్రదర్శించాడు? సిలువలో. అది కాబట్టి గుర్తిస్తాం ఏంటి అంటే మన బాహుబలం గల దేవుడు తన బాహుబలాన్ని ప్రదర్శించి మనల్ని ఏం చేశాడు? పాపము నుండి, పాపపు పర్యవసానమైన నిత్య మరణం నుండి విమోచిస్తూ వచ్చాడు. దీని కొరకు మనం మొట్టమొదటిగా దేవుణ్ణి ఆరాధించాలి. ఇది మొట్టమొదటి విషయం. రెండవది చూసుకుందాం. ఒకసారి నంబర్స్ చాప్టర్ 11 వర్స్ 23, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 23వ వచనం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచెదవు. ఈ మాట గమనించండి. ఈ సందర్భాన్ని నేను మీకు కొంత వివరిస్తాను. ఏంటి సందర్భం అంటే ఇశ్రాయేల్ ప్రజలు సాధారణంగా వాళ్ళకు ఉన్నటువంటి స్వభావ లక్షణాన్ని ఇక్కడ కూడా బయలుపరిచారు. ఏంటి వాళ్ళ స్వభావం? సనగడం. మనకు కూడా అంతే కదా. కొంచెం ఏమైనా మనం చేసే దానిలో కొద్దిగా తేడా వచ్చేదారు కూడా మనం కూడా ఏం చేస్తాం? సణుగుతాం. కానీ గమనించండి, మనం ఆదివారపు క్రైస్తవులుగా కేవలం ఆదివారం మాత్రమే ఆరాధించే వాళ్ళంగా ఉండకూడదు. మనం ఏం చేయాలంటే ప్రతి దినము ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. అనుకూల పరిస్థితుల్లోనే కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుడిని ఏం చేయాలి? ఆరాధించాలి. గుర్తుపెట్టుకోండి. ప్రతికూలత వచ్చినా ఆరాధించడమే గొప్ప వ్యక్తిత్వం. మనం నేర్చుకుంటూ వచ్చాం. యోబు అలా ఆరాధించాడు. ఆయన మనకు మాదిరి చూపిస్తున్నాడు.
అనేక పరిస్థితుల్లో దావీదు కూడా ప్రభువుని ఏం చేశాడు? ఆరాధించాడు. తన కొడుకే తను తరుముతూ ఉండగా 3వ అధ్యాయం కీర్తనల గ్రంథంలో ఆయన ఆరాధించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ప్రతికూలతలో కూడా ప్రభువుని ఆరాధించాలి. కానీ వీళ్ళు సణుగుతూ వచ్చారు. ఆ సణుగుతూ వచ్చినప్పుడు మోషే దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా వీళ్ళు మాంసాపేక్ష కనపరుస్తున్నారు, వీళ్ళకి నేను మాంసం ఎక్కడి నుండి పెట్టాలి అని ఆయన విసిగిపోతున్నాడు. ప్రభు అన్నాడు పెట్టు అన్నాడు. పెట్టు అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టమంటావు ప్రభువా అంటున్నాడు. ఎందుకంటే మోషేకి కొంతే తెలుసు కదా, ఎందుకంటే మనిషి కదా. మనం మనుషులుగా మనకున్న ఆలోచన, మనకున్నటువంటి జ్ఞాన పరిమితి ఇదంతా కూడా కొంతవరకు ఉంటుంది, హద్దు ఉంటుంది దానికి, గమనించండి. కానీ దేవునికి సమస్తము సాధ్యమే కాబట్టి ఆయన అంటున్నాడు పెట్టు అంటున్నాడు. ఈయనేమంటున్నాడు? దాని ముందు వచ్చిన చదివితే ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టమంటావు ప్రభు, వీళ్ళందరూ 6 లక్షల పాదచారులు అని చెప్తున్నాడు. చూడండి ఒకసారి 21వ వచనం. అందుకు మోషే, నేను ఈ ప్రజల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసం ఇచ్చేదనని చెప్పితివి. వారు తృప్తిగా తిన్నట్లు వారి నిమిత్తం గొర్రెలను పశువులను చంపవలనా? వారు తృప్తిగా తిన్నట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తం కూర్చవలనా అనెను. అలా అంటా ఉంటే అప్పుడు ప్రభు వెంటనే ఏమంటున్నాడు? ఓ మోషే, నా బాహుబలం తక్కువైందా అంటున్నాడు. ఈ మాట ఎవరు అంటున్నారు? సాక్షాత్తు దేవుడే అంటున్నాడు. అంటే తన బాహుబలాన్ని గురించి ఎవరు చెప్తున్నారు ఇక్కడ? భక్తులు కాదు చెప్పేది, ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. నా బాహుబలం తక్కువైందా అంటే నాకేమో సామర్థ్యం లేదనుకుంటున్నావా? ఐఎమ్ ఏబుల్ గాడ్, ఐ కెన్ డూ ఎనీథింగ్, నేను ఏదైనా చేయగలను అని చెప్తున్నాడు కదా. గుర్తించండి. నిజంగానే అక్కడ మాంసం పెట్టాడో లేదా? విస్తారంగా పెట్టాడు. పూరేళ్ళను రప్పించాడు, వాళ్ళకి మాంసం పెట్టాడు. కానీ అవి వాళ్ళ పండ్ల సందుల్లో ఉండగానే వాళ్ళు ఏమయ్యారు? చచ్చారు కదా. అది వేరే సబ్జెక్టు, దానికోసం మనం వెళ్ళం. కానీ ఇక్కడ మీరు గమనిస్తే అక్కడ ప్రభు గొప్ప ఔన్నత్యాన్ని మనం చూస్తున్నాం. అదేంటంటే నా బాహుబలము తక్కువైనదా? దేని కొరకు? మిమ్మల్ని పోషించుట కొరకు. అంతేనా కాదా? ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల గురించి మోషే చాలా వాపోతున్నాడు. వారు 6 లక్షల పాదచారులు, వాళ్ళకి ఏం తీసుకొచ్చి పెట్టాలి ప్రభువా కదా. కానీ ప్రభు ఏమంటున్నాడు? నా బాహుబలము తక్కువైనదా. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా ఎలా నేను సర్వైవ్ అవ్వగలను, ఏం చేయగలను అని అనుకుంటా ఉంటాం. కానీ దేవుని మీద ఆనుకున్నప్పుడు అద్భుతంగా మన అక్కర్లు తీర్చబట్టాన్ని మనం గమనిస్తాం. అప్పుడు దేవుని ఔన్నత్యం, ఆయన బాహుబలం మన ముందు ప్రత్యక్షపరచబడినప్పుడు ఎప్పుడైనా ప్రభుని ఆరాధించావా? నా జీవితంలో మనకు అసాధ్యమైనవి దేవునికి సమస్తము సాధ్యమే. వాటిని అనుభవించిన నీవు హృదయపూర్వకంగా ప్రభుని ఏం చేయాలి? ఆరాధించాలి. ప్రభువా, నీ బాహుబలం చేత నా ప్రతి అక్కరను నువ్వేం చేసావు? తీర్చావు. సమృద్ధితో నన్ను నింపావు. నాకు అసాధ్యమైనది నువ్వు సుసాధ్యము చేస్తూ వచ్చావు. నా ఆలోచనకు అందని విషయాలు నా జీవితంలో చేస్తూ వచ్చావు. నిజమే, దేవుడు పాత నిబంధనలో కార్యం చేశాడు, కొత్త నిబంధనలో కూడా చేశాడు. శిష్యులు అనుకున్నారు 5,000 మందికి ఎక్కడి నుండి తీసుకొచ్చి రొట్టెలు తినిపించగలం మనం కదా. యెహోవా బాహుబలము తక్కువ కాలేదు. ఆ రోజున కొంచెమే ఒక్క పిల్లోడి దగ్గర నుండి అది సమకూర్చారు. ఎంత? 5 రొట్టెలు. వాటిని కన్నులెత్తి ఆశీర్వదించగానే అవేమైనాయి? 5,000 మందికి ఆహారముగా తృప్తిగా వాళ్ళు భుజించిన తర్వాత కూడా మరి 12 గంపలు మిగిలినవి. గుర్తించు, అంత సమృద్ధిని దేవుడు ఇవ్వగలిగిన దేవుడు. కాబట్టి నిన్ను పోషించే విషయంలో ఆయన బాహుబలాన్ని ఏం చేస్తాడు? ప్రదర్శిస్తూ వస్తున్నాడు. 3వ విషయం, కీర్తన గ్రంథం 89వ కీర్తన 21వ వచనం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతనిని బలపరచును కదా. ఈ మాట గమనిస్తే ఇక్కడ అతడు అని చెప్పబడినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఇది యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ముందుగానే రాయబడిన మెస్సియానిక్ సామ్ అని చెప్తారు. అర్థమైందండి? కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే దావీదు భక్తుడే ఈ కీర్తనలో ముఖ్యమైన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. కానీ తాను పలుకుతున్న విషయాలైనా తనను గూర్చిన విషయాలు కాదవి. ఎవరిని గూర్చిన విషయాలు? ప్రభువును గూర్చిన విషయాలు. అలాంటి కీర్తన ఇది. కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఒక్క మాటను మనం సబ్జెక్టు కొరకు పట్టుకుంటాం. నా బాహుబలము అతన్ని ఏం చేస్తుంది? బలపరచును. ఈ మాటను మాత్రం తీసుకుందాం కదా. దేవుని బాహుబలం ఏం చేస్తుందంటే మనల్ని బలపరుస్తుంది. గుర్తించండి, ఈ లోకంలో నన్ను కూడా ఆత్మీయంగాను మానసికంగాను భౌతికంగాను కూడా మనల్ని బలపరుస్తుంది. కనుకనే మనం ఇక్కడ నిలిచి ఉన్నాం. గుర్తించండి, ఒకవేళ దేవుడు బలపరచకపోతే మనుషులు ఏమైపోతారు? బలహీనమైపోతారు. గుర్తించండి,
మన బాడీ ఫిజికల్గా మనం చూస్తే ఏమవుతుందంటే ఆహారం తీసుకుంటేనే దీనికి ఏమొస్తుంది, బలం. మళ్ళీ కొంత సమయానికి ఏమవుతుంది, ఎంత తిన్నా మనం డిక్రీజ్ అయిపోతాం కదా, మళ్ళీ సొమ్మసిల్లిపోతాం పని చేసిన తర్వాత. మళ్ళీ ఏమవ్వాలా, ఆహారము, నీరు, పోషకాలు సమపాళ్లలో మన శరీరానికి అందితేనే మనకేమొస్తుంది, బలం. అలాగే మనం మానసికంగా కూడా కొన్నిసార్లు కృంగిపోయి బలహీనం అయిపోతూ ఉంటాం. మంచి ఎత్తరి అయిన మనిషి అయినా సరే అనుకుందాం, ఎత్తరి అయిన మనిషి అంటే నా ఉద్దేశం బలంగా ఉన్నాడు, ఆజానుబాహుడు, అయినా సరే అతని మనసు బాగాలేదనుకోండి ఏమైపోతాడు. కొన్నిసార్లు అండి ఆ మాట వినగానే కాళ్ళు చేతులు పట్లు వదిలేసినాయండి, అసలు నడవలేకపోయాను, నిలబడలేకపోయాను, కుప్ప కూలిపోయాను అంటూ ఉంటారు కొద్దిమంది కదా. అర్థం చేసుకోండి, వాళ్ళు చూడడానికి ఫిజికల్గా బాగానే ఉంటారు, లేవు నీరసమైన మనుషులు కాదు, కానీ ఆ మాట వాళ్ళని ఏం చేసింది, పూర్తిగా బలహీనపరిచేసింది కదా. గుర్తించండి. కాబట్టి ఏంటంటే మానసికంగా కూడా మనిషికి బలం అవసరం. అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఆత్మీయ జీవితం జీవించడానికి మనకేం అవసరం, దైవికమైన బలం అవసరం. ఇవన్నిటినీ కూడా ఈ బాహుబలం గల దేవుడు ఏం చేస్తున్నాడు, మనకి అనుగ్రహిస్తూ వస్తున్నాడు ప్రతిదినం. గమనించండి. అందుచేతనే నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను అంటాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు కదా. గుర్తించండి. ఈ బాహుబలం గల దేవుడి బలాన్ని పొందుకున్న వ్యక్తి ఎప్పుడూ తాజాగా ఉంటాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు ఏమవుతారంట, నూతన బలం పొందుతారు. పక్షిరాజు ఎగిరినట్లు వారు రెక్కలు చాపి పైకి ఎగురుదురు. ఎందుకు పక్షిరాజుతో పోల్చాడు తెలుసా? పక్షిరాజు ఏం చేస్తారో తెలుసా? పక్షిరాజు ఎవరు? పక్షిరాజు అంటే ఈగల్, గద్ద. ఆ పక్షిరాజు తనేమవుతుంది, ముసలి వయసుకు వచ్చిన తర్వాత తన ముక్కు ఏమవుతుందంట, తన మాంసాహారాన్ని భక్షించడానికి ఏది వాడుతుంది? తన ముక్కు. ఆ ముక్కును కొండకి ఏం చేస్తంట, మొత్తం విపరీతంగా కొట్టుకుని మరి దాన్ని పోగొట్టుకుంటుంది. ఆ తర్వాత మళ్ళీ నూతనంగా అది వస్తుంది అంటే. అందుకోసమే ఒక మాట రాయబడింది బైబిల్లో, పక్షిరాజు యవ్వనము క్రొత్తదగునట్లు అని రాయబడింది. పక్షిరాజు ఏమవుతుంది, రెన్యూ చేయబడుతుంది పక్షిరాజు. అట్లాగునే మనల్ని కూడా రెన్యూ చేస్తుంది ఆయన స్ట్రెంగ్త్. అర్థం చేసుకోండి. అందుకోసమే అపోస్తలుడైన పౌలు అంటాడు, నా బాహ్య పురుషుడు కృషించుచున్నను, నా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాడు అంటాడు కదా. గమనించండి. ఈ నూతన పరిచే వ్యక్తిత్వం ఎవరిలో ఉందో తెలుసా? ఆ సోర్స్ ఎవరో తెలుసా? మన ప్రభువే. ఆ బాహుబలం గల దేవుడు ఎవరిని బలపరుస్తాడో వాళ్ళు ముసలితనమును కూడా చిగురు పెట్టి ఏం చేస్తారంట, ఫలిస్తారు అని వాక్యం చెప్తాం. ఈ అనుభవంలోనికి మనల్ని దేవుడు తీసుకొస్తున్నాడు. తర్వాత 89వ అధ్యాయంలోనే 10వ వచనం చదవండి ఒకసారి. చంపబడిన వారితో సమానముగా నీవు రాహాబును ఐగుప్తును నలిపివేస్తివి, నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి. చాలు. నీ బాహుబలము చేత నీ శత్రువులను ఏం చేస్తున్నావు నువ్వు? చెదరగొట్టితివి కదా. దేవుడు తన ప్రజలను ప్రొటెక్ట్ చేసే పనిలో వారి చుట్టూ ఉన్న శత్రువులను ఏం చేస్తున్నాడు? చెదరగొడుతూ వచ్చాడు. అందుకోసమే కీర్తనకారుడు ఆ మాట రాస్తున్నాడు. దానికోసం ఏమో వినియోగపరిచాడంటే ఆయన తన బాహుబలం చేత కదా, తన బాహుబలం చేత. ఒకసారి నేను ఒక కార్టూన్ చూశాను. ఆ కార్టూన్లో ఏముందంటే, ఇజ్రాయెల్ దేశం చాలా చిన్నది కదా, ఆ దేశ అధ్యక్షుడిని ఒకవైపు పెట్టారు, దాదాపు చాలామంది మనుషుల చిత్రాన్ని ఇంకోవైపు పెట్టారు. వాళ్ళిద్దరూ కూడా తాడు లాగుతున్నట్లుగా ఆ పిక్చర్లో ఉన్నది. అది కార్టూన్ అనమాట. ఇటువైపు ఒక్కడే ఉన్నాడు, ఇటువైపు చాలామంది ఉన్నారు. గమనించండి. అయితే వీళ్ళే ఇటువైపు వచ్చేస్తున్నట్టుగా ఆ కార్టూన్లో చిత్రీకరించారు. ఎవరు? ఎక్కువ మంది ఉన్న వాళ్ళే ఒక్కడు లాగుతుంటే వాడి వైపు వచ్చేస్తున్నారంట. అట్లా చిత్రీకరణ చేశాడు ఆ కార్టూన్లో. అర్థమైందా మీకు? అర్థమవుతుంది కదా. సాధారణంగా సంభవించేది ఏంటి, చాలామంది లాగేవాళ్ళే ఒక్కడిని ఈజీగా లాగేస్తారు. కానీ ఇక్కడ ఒక్కడే వాళ్ళందరినీ లాగేస్తున్నాడు. ఆ పక్కనే ఒక చెయ్యి, ఆ చెయ్యి ఆ తాడుని ఇలా నొక్కి పట్టినట్లుగా ఉన్నది. దాంట్లో అర్థం ఉన్నది ఏంటంటే, ఇజ్రాయేలు పక్షంగా వారి దేవుడు ఉన్నాడు. ఆయన బాహుబలం చేత వాళ్ళని ఏం చేస్తున్నాడు? బలపరుస్తూ ఉండగా అటువైపు ఎంతమంది ఉన్నా ఈ ఒక్కడిని ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఇది జరుగుతూ ఉంది. ఇజ్రాయేల్ దేశం ఎంతో తెలుసా? చాలా చిన్నది. దాని భూభాగం కూడా చిన్నది. దాని వ్యవస్థ అంతా చూసుకుంటే చిన్నదే. కానీ అంత చిన్న దేశం కూడా ప్రపంచ దేశాలనే వణికిస్తున్నది. కారణం ఏంటి చెప్పండి? దేవుడు. వాళ్ళకున్న వ్యవస్థ అంతటిని బలపరిచేది ఎవరు? ఈ దేవుడు. గుర్తించు. వాళ్ళని కాపాడుతున్నది ఈయన.
వాళ్ళకున్న టెక్నాలజీ అనుకుంటారు, కాదు, ఆ టెక్నాలజీని ఇచ్చిందే ఆయన, వాళ్ళకి ఆ జ్ఞానాన్ని నింపిందే ఆయన. ఆయన వాళ్ళ పక్కన ఉండగా 10,000 మంది దండెత్తి వారి మీదకి వచ్చి మోహరించిన వారికి ఏమీ కలుగకుండా కాపాడుతున్నది ఆయన. ఎందుకంటే ఆ బాహుబలము గుర్తించి. ఈ రోజున మీరు నేను కూడా ప్రభువుని ఆరాధించాలి. దేనికోసం అంటే, ఎందుకు పనికిరాని అయోగ్య దాసులమైన మనం ఏమన్నా దేవుని కొరకు కొంత పరిచర్య చేయగలుగుతున్నామంటే మనల్ని బలపరుస్తుంది ఎవరండి? అది అర్థం చేసుకుంటున్నారా? మనల్ని పడిపోకుండా కాపాడుతున్నది ఎవరండి? దేవుడు. గుర్తించండి. మన చుట్టూ ఆయన ప్రొటెక్షన్ ఉన్నది. ఆయన మనల్ని భద్రపరుస్తున్నాడు, తన దూతని కావలి ఉంచుతున్నాడు, తన కంటి చూపు మనల్ని ఏం చేస్తుంది? నియంత్రిస్తూ ఉంది. తన కనుగుడ్డు వలె మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. అంత భద్రతను మనకి ఇస్తున్నాడు. ఇశ్రాయేలు చుట్టూ ఇది మొదలుకొని యెహోవా ఉండును అని వాక్యం చెప్తా ఉన్నది. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇక మొదలుకొని ఇశ్రాయేలు ప్రజల చుట్టూ ఆయన వాళ్ళ దేవుడు ఉంటాడని వాక్యంలో రాయబడింది 125వ కీర్తనలో. కాబట్టి మనం చూస్తాం ఏంటంటే, దేవుడు అంత భద్రత మనకి ఇస్తున్నాడు, ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నాడు. తన బాహుబలం వలన మన మీదకి వచ్చే శత్రువుని ఏం చేస్తున్నాడు? అణిచివేస్తున్నాడు. అందుకోసమే ఇలా ఆలోచించవచ్చు ఒకసారి. ఎన్నో వ్యసనాలకు బానిసలైపోయిన వ్యక్తులు, ఎంతగానో జీవితం అంతా ఛిద్రమైపోయిన వ్యక్తులు దేవుని చేతిలో పడగానే వాళ్ళ బ్రతుకులు విప్లవాత్మకంగా మార్చబడి స్థిరంగా దేవుని భయభక్తుల్లో కొనసాగగలగడానికి కారణం ఏంటో తెలుసా? ఆయన అగుపరుస్తున్నటువంటి భద్రత. గుర్తించు. ఈజీగా మళ్ళీ వాటి జోలికి వెళ్ళి పత్రమైపోవలసిన వ్యక్తులు వాటిని జయించి చక్కగా జీవించగలుగుతున్నారంటే దానికి కారణం ఎవరు? దేవుడు వాళ్ళని ఏం చేస్తున్నాడు? ప్రొటెక్ట్ చేస్తున్నాడు. తన బాహుబలం వలన శత్రువులను అణచివేసి మన చుట్టూ తానే ప్రాకారంగా ఉంటూ మనల్ని భద్రపరుస్తున్నాడు. ఈ బాహుబలం గల దేవుడు మన పట్ల ఈ కార్యాలు చేస్తున్నాడు కనుక హృదయపూర్వకంగా ప్రభువును మనం ఆరాధిస్తాం. చివరిగా ఈ మాట చదువుకుందాం. డ్యూట్రానమీ చాప్టర్ 8:17. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయం 17వ వచనం. అయితే మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఎంత భాగ్యం మాకు కలుగు చేసినని అనుకొందురేమో, అలా అనుకోవద్దు అని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు ఒక ప్రశ్న వేసుకుందాం. మరి ఎవరి బాహుబలం ఇశ్రాయేలుకు ఈ భాగ్యం కలుగు చేసింది? ఇప్పుడు చెప్పండి. వాళ్ళ బాహుబలమా, దేవుని బాహుబలమా? అది ఒకసారి దేవుడు గిద్యోనుతో అన్నాడు, నువ్వు వెళ్ళు, యుద్ధం చెయ్యి, ఆ మిద్యానీయుల్ని నీకు అప్పగిస్తాను. ఆయన భయపడిపోతా ఉంటే సైన్యాన్ని సమకూర్చుకున్నాడు, వాగు దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక టెస్ట్ పెట్టి కేవలం 300 మందితోనే నేను రక్షిస్తాను అని చెప్పి ఆ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళందరినీ ఒక పక్కకి జమ చేశాడు. అక్కడ ఒక మాట అంటాడు దేవుడు. ఏమంటాడంటే, ఒకవేళ మీరు అందరూ వెళితే మీ బాహుబలం మీకు రక్షణ కలుగు చేసింది అనుకుంటారు. కాబట్టి వద్దు, మీ బాహుబలంతో మీకు ఈ భాగ్యము కలగదు. ఎవరు బాహుబలం ప్రదర్శించబడాలి? నాది. ప్రభు చెప్తూ వచ్చాడు. ఎవరితో? గిద్యోనుతో. గమనించండి. అలాగునే ఇశ్రాయేలు ప్రజలారా, మా బాహుబలం ఈ భాగ్యం మాకు అనుగ్రహించింది అని అనుకోవద్దు. ఎవరి బాహుబలం వల్ల ఈ భాగ్యం కలిగింది? ఇప్పుడు దీన్ని మనకు పోల్చుకుందాం. ఇశ్రాయేలు ప్రజలం కాకపోయినా ఆత్మ సంబంధమైన ఇజ్రాయేల్గా, అబ్రహాం సంతానంగా మనకు కూడా భాగ్యం అనుగ్రహించబడింది. ఏం భాగ్యం అది? ఇక్కడ భాగ్యం ఏంటో తెలుసా? ఈ కాంటెక్స్ట్లో భాగ్యం ఏంటంటే వాళ్ళ కనాను దేశం. ఏంటది? వాళ్ళకి కనాను దేశం. వాళ్ళు కట్టని ఎండ్లలో వాళ్ళు నివసించారు. వాళ్ళు నాటని ద్రాక్ష తోటలను వాళ్ళు స్వతంత్రించుకున్నారు కదా. గుర్తించండి. అలాగున మనకు అనుగ్రహించబడే ఆత్మీయమైన కనాను ఏంటి? పరలోక రాజ్యం. ఆ భాగ్యం మన స్వప్రయత్నంతోనూ మన ప్రయాసతోనూ మనకు దొరికింది కాదు. అందుకోసమే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో ప్రవేశపెట్టిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? హృదయపూర్వకంగా కొనియాడాలి. ఇదంతా ఆయన బాహుబలాన్ని ప్రదర్శించి నా జీవితంలో జరిగిస్తున్న కార్యం ద్వారానే దాన్ని నేను స్వతంత్రించుకోగలిగాను. హృదయపూర్వకంగా ప్రభువుని నేను ఆరాధించాలి. కాబట్టి ఈ లేఖనాన్ని మనం కూడా జ్ఞాపకం పెట్టుకుందాం. ఓ ఇశ్రాయేలులారా, మీ బాహుబలం, మీ సామర్థ్యం ఇంత గొప్ప భాగ్యం మీకు కలుగు చేసిందని అనుకుంటారేమో. అనుకోవద్దు. మనం పరలోక పౌరులమయ్యామంటే, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి పాత్రులమయ్యామంటే, తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనకు పాలిభాగం కలిగిందంటే, మనం నిత్య మరణం నుండి తప్పించుకుని ఈ యుగ సంబంధమైన దేవత మనల్ని నియంత్రిస్తూ ఉంటే వాని చేతిలో నుండి తప్పించబడి కాపాడబడుతున్నామంటే దీని అంతటికీ కారణం ఎవరు? దేవుని బాహుబలం. దీన్ని మనసులో పెట్టుకుని హృదయపూర్వకంగా ప్రభుని ఏం చేస్తాం?
ఆరాధిస్తాం. ఏమని? బాహుబలం గల దేవా, నన్ను విమోచించావు, నన్ను బలపరిచావు, నా చుట్టూ ఉన్న శత్రువులందరినీ కూడా నా నుండి పారద్రోలి నన్ను భద్రపరుస్తున్నావు. అంతేకాదు, నా కొరకు నిత్య రాజ్యాన్ని సిద్ధపరిచి ఆ భాగ్యాన్ని స్వతంత్రించుకునే ఆధిక్యత నాకు ఇచ్చావు. దీనంతటి కొరకు హృదయమారా నీకు స్తోత్రాలని ప్రభువుని హృదయపూర్వకంగా ఆరాధిస్తాం.